నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుపడుతూనే ఉందని అన్నారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, దానిపై కొన్ని అంశాలపై కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్లుగా గ్లోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు సూచించిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాణ్యత లోపాలు, నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగిందని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బాధ్యత వహించాల్సింది వారే. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవటం అంటే అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నారు. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాము, తెలంగాణ సమాజం కూడా గమనిస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, కుంగిపోయి, పలిగిపోయి, డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? నాణ్యత లోపాలు ఉన్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, కూలిపోయినప్పుడు, దానికి నష్టమైనప్పుడు దానికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉండి తానే ఇంజనీర్ అయి, తానే సైంటిస్ట్ అయి, తానే నిర్మాణ రంగంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నటువంటి పెద్దదా కాదా? దీన్ని తెలంగాణ సమాజం ఆలోచన చేస్తాం. తెలంగాణ సమాజం ఆలోచించింది. వాళ్ళు కారణము ఆదరాబాదరగా, అన్ప్లాన్డ్ గా, అన్సైంటిఫిక్ గా ప్రాజెక్టు నిర్మాణం చేసి వేలాది కోట్ల రూపాయల్ని దాంట్లో వృధా చేసిరు అనేటువంటి తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి తెలంగాణ సమాజం 2023 ఎన్నికల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది. మీరు దోషులని చెప్పేసి తేల్చింది. మీరు ఎంతకాలం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పేసి మిమ్మల్ని ఇంటికి పంపించింది. అంటే ప్రజలు మీకు శిక్ష వేసిర్రు ఆల్రెడీ. ఈరోజు ప్రజలు మిమ్మల్ని శిక్షించిర్రు. ప్రజలు మీ తప్పుల్ని తేల్చమని చెప్పేసి, మీ తప్పులకు సంబంధించినటువంటి సరిచేయమని చెప్పేసి, మీరు చేసినటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఏ నేరంలో ఎట్లాంటి తప్పుదాలు దాగినాయో వెలికి తీయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కమిషన్ ఇస్తే కమిషన్ వేయంగానే గాయగాయ గత్తరగత్తర అయిపోయి భయంతో కోర్టు మెట్లెక్కారు. సార్, కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టు తీర్పు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టును మేము రెస్పెక్ట్ చేస్తాం, కోర్టును మేము ఆనర్ చేస్తాం. కోర్టు మిమ్మల్ని ఈ రిపోర్టు బేసిక్ మీద చర్య తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేం చర్య తీసుకుంటామని చెప్పేసి ఆ నివేదిక ఆధారంగా ఎక్కడ చెప్పలే. మేమేం చెప్పినామో అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కాళేశ్వరాన్ని ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఏటీఎం గా వాడుకుందని చెప్పేసి హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో, తెలంగాణకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎం గా మార్చుకుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పింది, అమిత్ షా గారే స్వయంగా చెప్పింది, బండి సంజయ్ గారు నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడినటువంటి సందర్భం. కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకొని తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నని మాట్లాడినటువంటి బీజేపీ వాళ్ళు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీకు ఇచ్చినాం. ఎందుకు మీరు ఆలస్యం చేస్తాం? ఎందుకు మీరు తాత్సారం చేస్తాం? మీకు బీఆర్ఎస్ ఉన్నటువంటి లోపాయకరమైన ఒప్పందం ఏంది? మీకు బీఆర్ఎస్ ఉన్నటువంటి బంధం ఏంది? మీరు వాళ్ళు వేరు కాదు అనేటువంటిది తెలంగాణ సమాజం ఇలా అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరు కూడా తెలంగాణలో భవిష్యత్తులో బతుకులు లేకుండా తెలంగాణ ప్రజలు, మీ ఇద్దరు కూడా తెలంగాణ గడ్డ మీద స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ అండ్
ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా సమగ్రమైన దర్యాప్తు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ గాని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలకు గాని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలకు గాని కారణాలు ఎవరో, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న బీజేపీ 2 మంత్రుల్ని, దేశంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇక